హిల్స్ లో రోడ్ నెంబర్ 71 పోలింగ్ బూత్ స్టేషన్ ఏదైతే ఉందో భారతీయ విద్యాభవన్ స్కూల్లో ఉన్నటువంటి ఓటు ఇది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ బూత్ నెంబర్ 168 లో నాగేంద్రరావు కొనిదెల, ఫాదర్ నేము వెంకట్రావు కొనిదెల అనే పేరుతో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ హౌస్ నెంబరు చాలా స్పష్టంగా ఉంది, 8-2-293 అనేది. 61 సంవత్సరాలు ఉన్నటువంటి నాగబాబు అనేది ఫామ్ 6 ద్వారా ఏపీలో ఇప్పుడు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఏదైతే 6 ఫామ్ 6 ప్రకారం 20 సంవత్సరాలకు సంబంధించినటువంటి యువకుల కోసం తీసుకొచ్చినటువంటి అది ఆ ఫార్మ్ అది. ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ మధ్య కాలంలోనే ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. తాజాగా డిసెంబర్ 7వ తేదీనే దీన్ని ఇచ్చింది. ఏదైతే నకిలీ ఓటర్లను తొలగించేందుకు ఈ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇందులో చాలా స్పష్టంగా సెక్షన్ 17 and 18 పీపుల్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1950 దీని ప్రకారం ఎక్కడైనా సరే ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే నియోజకవర్గంలో ఉండాలి, ఒకే చోట ఓటు ఉండాలన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఇందులో పేర్కొన్న పరిస్థితుంది. అదేవిధంగా ఏవైతే ఫాల్స్ డిక్లరేషన్ ఇచ్చినట్టయితే ఈ ఓటుకి సంబంధించి, అంటే ఇప్పుడు నాగబాబు ఇచ్చినటువంటి కుటుంబానికి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నట్టు వాళ్ళు చూపించి ఓటు హక్కు దరఖాస్తు చేసుకుండొచ్చు. అది ఫాల్స్ డిక్లరేషన్. ఖచ్చితంగా అలా ఫాల్స్ డిక్లరేషన్ ఇస్తే ఖచ్చితంగా దానిపైన చట్టపరమైన చర్యలు కేసు కూడా పెట్టి దాంట్లో జైలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఈ కేసులో ఈ సెక్షన్ కింద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో చాలా స్పష్టంగా ఫామ్ 6 shall only be taken from the first time applicant for enrollment as elector అన్నది ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఫామ్ 6 ప్రకారం వచ్చే వాళ్ళు ఎవరైతే కొత్త ఓటర్ల కోసం దీన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇందులో చాలా స్పష్టంగా పేర్కొంది ఎన్నికల కమిషన్. ఇది కేవలం ఈ మధ్య కాలంలో 7వ తేదీన ఇచ్చినటువంటి దరఖాస్తు ఇది. ఇందులో చాలా స్పష్టంగా ఉంది, ఫామ్ 6 ఫర్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ డిక్లరేషన్ హ్యాస్ టు బి సైన్డ్ అండ్ గివెన్. ఇందులో చాలా స్పష్టంగా ఎవరైనా సరే ఆ డిక్లరేషన్లో తప్పుడు సమాచారం ఉంచినట్టయితే ఈజ్ లైబుల్ టు బి పనిష్డ్ అండర్ సెక్షన్ 31 ఆఫ్ ది పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్. సో పీపుల్ రిప్రజెంట్ యాక్ట్ సెక్షన్ 31 ప్రకారం శిక్షకు కూడా అర్హత ఉంటుంది. సో చాలా స్పష్టంగా ఇప్పుడు నాగబాబు అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు అక్కడ విచారణ జరిపినప్పుడు 2 అంశాలని చాలా స్పష్టంగా పేర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఒకటి, ఈ కుటుంబం ఇక్కడ నివాసం ఉంటుందా లేదా అన్నది. ఎందుకంటే 20 సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆ కుటుంబం ఇక్కడ ఉంటుందా లేదా అన్న అంశాన్ని చాలా స్పష్టంగా విచారణ జరపాల్సి ఉంది. సో నాగబాబు కుటుంబం ఇక్కడ ఎక్కడా నివాసం ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఏదైతే వాళ్ళు దరఖాస్తు చేశారో ఆ హౌస్ నెంబర్లో కూడా నాగబాబు కుటుంబం నివాసం ఉండటం లేదు. అదేవిధంగా ఫామ్ 8 ప్రకారం ఒకవేళ ఏదైనా షిఫ్టింగ్ అయితే, ఒకవేళ హైదరాబాద్ నుండి అక్కడి నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడ ఓటుకు పూర్తిగా తొలగించుకొని ఇక్కడ షిఫ్ట్ అయినట్టయితే ఇక్కడ నివాసం ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ కుటుంబం మొత్తం నివాసం ఉండాలి. దాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బిఆర్ఓలు కానీ ఏఆర్ఓలు కానీ వీళ్ళంతా ధృవీకరించిన తర్వాత మాత్రమే ఆ ఓటు హక్కు ఇచ్చేటువంటి అవకాశం. సో నిబంధనల ప్రకారం నాగబాబుకి అయితే ఇప్పుడు ఓటు హక్కు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆ కుటుంబం ఇక్కడ నివాసం ఉండటం లేదు. ఆల్రెడీ తెలంగాణలో ఆయనకి సంబంధించినటువంటి ఓటు ఉంది. సో ఇదే తరహాలో దాదాపుగా 4,60,000 ఓటర్లని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఇటువంటి తరహాలోనే ఈ కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటర్ల జాబితా సవరణలో నమోదు చేయించినట్టు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఏవైతే దాదాపు 16 లక్షలు హైదరాబాద్, తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్ కానీ, తమిళనాడుకి సంబంధించినటువంటి చెన్నైలో కానీ, కర్ణాటకకి సంబంధించిన బెంగళూరులో కానీ ఉన్నటువంటి నివాసం ఉండేవారు. ఆ రాష్ట్రాల్లో ముందు ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఓటు వేయడం, మళ్ళీ ఇక్కడికి ఓటు షిఫ్ట్ చేసుకుని ఈ తరహా ఏదైతే గ్యాంబ్లింగ్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా 16 లక్షల ఓట్లు ఇటువంటివి ఉన్నాయి. వీటిపైన కూడా చర్యలు తీసుకుని ఎవరు ఎక్కడ నివాసం ఉంటే అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలి, లేదా ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. ఈ నిబంధనలన్నింటినీ కూడా అమలు చేయాలి. ఎన్నికల కమిషన్ తాజాగా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు నాగబాబు ఓటుకి సంబంధించి ఏం జరగబోతుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకోబోతుంది అన్న అంశం ఒక ఆసక్తికరమైనది. కానీ రాజకీయంగా మాత్రం సో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఏ విధంగా ఆ తప్పుడు ఓటర్లు లేదా ఫేక్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్ని నమోదు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో తెలపడానికి నాగబాబు ఎపిసోడ్ ఒక పెద్ద ఉదాహరణగా మనం భావించవచ్చు. విద్యారంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. విద్యారంగ సంస్కరణలకు విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు
తల్లిదండ్రులు మద్దతు పలుకుతున్నారు. దీన్ని చూసి ఎల్లో మీడియా సహించలేకపోతోంది. అదే పనిగా పదే పదే విషపూరిత కథనాలను ప్రచురిస్తూ ప్రసారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. దీనికి తాజా నిదర్శనమే ట్యాబ్లపై ఈనాడు అచ్చేసిన ఈ అబద్ధాల కథనం. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బలవంతంగా ట్యాబ్ను రీసెట్ చేసి మరో యాప్ డౌన్లోడ్ చేసేందుకు యత్నిస్తే ఇంటర్నెట్ కనెక్ట్ అయిన వెంటనే ఆ ట్యాబ్ లాక్ అయిపోతుంది. దీన్ని అన్లాక్ చేయాలంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాత్రమే చేయగలుగుతారు. వారు కూడా గూగుల్ అథెంటికేటర్తో వారికి వచ్చిన ఓటీపీ ద్వారా మాత్రమే తిరిగి ఓపెన్ చేయగలరు. ట్యాబ్స్ నిర్వహణలో 3 అంచెల రక్షణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో లోపాలేమైనా వస్తే సరిచేయడానికి ప్రతి పాఠశాలలో 2 ఉపాధ్యాయులకు సాంకేతిక శిక్షణ ఇచ్చారు. హార్డ్వేర్ సమస్యలను సరిదిద్దేలా గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కు శిక్షణ ఇచ్చారు. లోపాలు ఉన్న ట్యాబ్ను విద్యార్థి లేదా తల్లిదండ్రులు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కు అందజేస్తే రసీదు ఇచ్చి 3 రోజుల్లో వాటిని బాగుచేసి తిరిగి ఇస్తున్నారు. ఇంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ, నిర్వహణ వ్యవస్థ ఉన్న ట్యాబ్లపై పిచ్చి ప్రేలాపనలు రామోజీ తప్ప మరెవరూ చేయలేరు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా మలచడంతో పాటు మెరుగైన విజ్ఞానం పొందేందుకు ట్యాబ్లను ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. అందుకోసమే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకునేందుకు, తిరిగి పాఠాలు చదువుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. దయచేసి పత్రికల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులుగా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఒకటి కోరుతున్నాను. మీరు చదువుతున్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు, మీ సొంత పిల్లలు ఈ ట్యాబ్స్ ల్యాప్టాప్లు లేకుండా వాళ్ళు వాడకుండా వాళ్ళు వచ్చి విద్యాబోధన లేదా విద్యాభ్యాసం చేస్తున్నారా చెప్పండి. అంటే మీ పిల్లలు చేయొచ్చు, కానీ ఈ పిల్లలు చేస్తే పాడైపోతారు. సరే, పరిజ్ఞానం పెరుగుతున్న కొలది దాంట్లో వచ్చి కొంతమంది ఏదైనా అది తీసి అది ఓపెన్ చేసుకొని చేస్తే అది 1% 2% ఉంటే అది మా దృష్టి, మా సెంటర్ సర్వర్ తెలిస్తే వెంటనే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాం. ఈ ట్యాబ్లు విద్యార్థులకు ఇంటర్ వరకు ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా ఏ పోటీ పరీక్షనైనా ఎదుర్కొనేందుకు వీలుగా విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు ఈ ట్యాబ్స్ ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించుకుని ఇప్పటికే ఎన్ఎంఎంఎస్ జాతీయ పరీక్షల్లో చాలా మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారికి ఏటా 12,000 చొప్పున 4 ఏళ్ల పాటు మెరిట్ స్కాలర్షిప్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో సత్ఫలితాలు వస్తున్న సమయంలో ఎల్లో మీడియా సహించలేకపోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గాలనే కుట్రపూరిత వక్రబుద్ధితో ఇలాంటి ఫేక్ కథనాలను ప్రచురిస్తోంది. 151 సీట్లు మార్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అనేది మాట్లాడుతున్నారుగా. నేను అడుగుతా ఉన్నా, సవాలు చేస్తున్నా, ఈ సవాలును స్వీకరించండి. మీ బాబు కొడుకులిద్దరు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఈ సవాలును స్వీకరించి ఎస్ మేము సింగిల్గా పోటీ చేస్తామని చెప్పండి. 175 సీట్లు పోటీ చేస్తామని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పండి. ఆ ధైర్యం లేదు. విమర్శలు చేయమంటే పిచ్చి పిచ్చి విమర్శలన్నీ కూడా చేసే పరిస్థితికి ఆ నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఎందుకు మారుస్తున్నాము? 175 సీట్లు మా టార్గెట్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరిని కూడా తుక్కుగా ఓడించి 2 పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో మేము వస్తున్నాం. కారణం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మేము అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. ప్రజలు మోర్ దెన్ 50%, ఓటర్లు మోర్ దెన్ 60% ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారనే అంశాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఎస్, మార్పులు చేస్తాం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మా మార్పుల మీద ఏదేదో మాట్లాడుతున్నారు కదా, మీ పరిస్థితి ఏంటి? అసలు మీరు మార్పులు ఎప్పుడు చేయలేదా? అసలు నేను అడుగుతున్నానండి, మీరు రాజకీయంగా ఆరంగేట్రా చేసింది ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో. ఆరంగేట్రా చేసింది చంద్రగిరిలో మీరు పోటీ చేశారు, చంద్రగిరిలో గెలిచారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1983లో పెడితే తుక్కుగా చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత చంద్రగిరి నుంచి షిఫ్ట్ అయిపోయారే, కుప్పానికి వచ్చారే, కుప్పంలో ఇవాళ పోటీ చేస్తున్నారే. అసలు కుప్పంలో గెలుస్తారా మీరు? తేల్చుకోమని మనం చేస్తున్నా. అసలు కుప్పంలోనే పోటీ చేస్తారా? అది కూడా క్లారిటీ లేదు. కుప్పం నుంచి పారిపోయే దశకు వచ్చారు. మీ అబ్బాయి అసలు నాకు తెలియకూడదండి, మీ చంద్రగిరి కదా,
చిత్తూరు కదా, రాయలసీమ కదా. మీ అబ్బాయిని ఏంటంటే మంగళగిరిలో పెట్టారు. ఎందుకు మంగళగిరిలో పెట్టారు? ఎందుకు మార్చారు? అది మార్పు కదా? ఆ మార్పు సమంజసం అయిందా? ఊరిని అడుగుతా ఉన్నా. మా మార్పుల్ని మీరు ప్రశ్నిస్తునేటప్పుడు గురివింత కింద నలుపెరగదన్న సామెతగా ఏమిదండి, ఇంత అనుభవం ఉన్నవారు కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీకు మతి భ్రమించింది 53 రోజుల తర్వాత, రిమాండ్ తర్వాత అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అక్కడ దాకా ఎందుకు ఎన్టీ రామారావు గారు కుమారుడు ఉన్నాడు, బాలకృష్ణ గారు, మరి స్వగ్రాం గుడివాడు కదా. మీరు ఎందుకండి హిందూపురంలో పెట్టారు? అక్కడ దాకా ఎందుకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ బావమరిది గారు అమ్మాయి కుక్కటపల్లి ఎందుకు పోటీ చేసింది చెప్పండి, నాకు అర్థం కాలేదు. అక్కడ దాకా ఎందుకు మీ వదిని గారు పురంధరేశ్వరి గారు ఉన్నారు, ఆమె నియోజకవర్గం ఏంటో చెప్పండి. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడెక్కడెక్కడో పోటీ చేయొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం అటు ఇటు మార్చుకుంటే మా సౌలభ్యం కోసం మీకెందుకయ్యా ఈ కడుపు మంట అని అడుగుతా ఉన్నా. చంద్రగిరి మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు చంద్రగిరిలో కొట్టారు దెబ్బ. ఇక్కడ మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అబ్బాయిని కొట్టాడు దెబ్బ. అక్కడ చంద్రగిరిలో నువ్వు, ఇక్కడ మంగళగిరిలో మీ అబ్బాయి. రాసుకోండి, ఈ ఎన్నికల తర్వాత చంద్రగిరిలో మంగళగిరిలో ఇద్దరికి ఇక శంకరగిరి మాన్యాలే పట్టేటటువంటి పరిస్థితి ఉంటుందనేది మర్చిపోవద్దు. ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాక తప్పదు, రాసుకోండి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. బైజు అంటే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పిల్లలకి చదువుకోవడానికి, విజ్ఞానం పెంచుకోవడానికి ట్యాబులు ఇస్తున్నారు. వేల వేల ఖర్చుతో, కొన్ని వందల కోట్లతో ఇస్తే ఈ రామోజీరావు దీన్ని ఏం చేశాడంటే జగన్ బర్త్డే బహుమతి, చెడగొడుతోంది మతి, బాగా ప్రాస రాశాడు ఇతనుడు జర్నలిస్టు. గాడి తప్పుతున్న బైజూస్ ట్యూబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేమ్లు అలవాటు పడ్డారంట. తల్లిదండ్రులు బాధపడుతున్నారంట. అంటే ఈనాడు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ చదువుకోవడానికి పేద పిల్లలకి అవి ఇస్తే అవి చదువుకోకుండా అందులో ఏమన్నా బ్యాడ్ బూతులు, ఇట్లాంటి ఫోరన్ వీడియోలు ఉంటాయి చూడు, అవి చూసుకుంటున్నారని చెప్పేసి ఈనాడు రాశారు. ఏ పిల్లోడు ఏ స్కూల్లో ఏ ఇంట్లో ఓపెన్ చేసి ఆ ట్యాబ్ బూతులు చూస్తున్నాడు, చూడకూడనివి చూస్తున్నాడు. ఎవరు చూసుంటారు? చూస్తే రామోజీరావు చూసి ఉండాలి, లేదా వాడి కొడుకు చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక జర్నలిస్ట్ చూసి ఉండాలి. గోడ దూకి దొంగచాటుగా ఎవరున్నా ఇట్లా చూసేవాళ్ళు తలుపులు వేసుకుని చూస్తారుగా. అయినా కానీ ఈగలో ఈగగా, దోమలో దోమగా, తొక్కలో తొక్కగా ఆ గదిలో దూరి చూస్తే ఆ టేబుల్లో పచ్చి బూతులు ఉన్నట్టు ఉంటే అప్పుడు ఈ పేపర్లో రాయాలి. దాంతోపాటు విట్నెస్ కూడా పెట్టాలి, సాక్ష్యం కూడా పెట్టాలి. నేను రామోజీరావు గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే మీరు చాలా మంది అనుకుంటారు, అయ్యో రామోజీరావు గారు చాలా పెద్దోడు, రామోజీరావు గారు లవ్ ఫుట్ ఏంటి, రామోజీరావు గారు రాజకీయ బ్రోకర్ ఏంటి, వాడేంటి, ఆ సన్నాసి అంటాడేంటి పోస్తాని అంటారు కదా. అతను నా మంచి క్లోజ్ ఫ్రెండ్, డీటెయిల్గా చెప్తాను మీకు. ఉన్నప్పుడు ఇవి సాక్ష్యం కావాలి కదా, సాక్ష్యం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ట్యాబులన్నీ తీసేసేయాలన్నమాట, లేదా స్కూళ్ళు మొత్తం మూసేసేయాలి. ఆ పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి స్కూళ్ళు మానేయాలి, అంతే కదా. ఒరే రామోజీరావు సన్నాసి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చొని స్పీకర్ గారు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ పెట్టుకుని పోర్ర వీడియో చూస్తున్నాడు. అది మీ జర్నలిస్టులు అందరికీ తెలుసు. అది ఏ రాష్ట్రమో చెప్పక్కర్లా. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు, మిగతా వేరే మాట్లాడుకున్నారు ప్రజా సమస్యలు, ఇతను సెల్ ఫోన్లో పట్టుకుని ఆ అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు. ఇది తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అసలు సెల్ ఫోన్ మొత్తం క్యాన్సిల్ చేయాలా? 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం మీకు ఇస్తే 3 సార్లు కేబినెట్ని
పరిపూర్ణంగా నిర్మించుకునేటటువంటి అవకాశం ఉభయ రాష్ట్రాల్లో 2 సార్లు, ఆంధ్రప్రదేశ్లో 1 సారి ప్రజలు మీకు ఇస్తే, ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పండి. 68% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే మంత్రివర్గంలో స్థానం కల్పించాడే. ఒక్క రోజైనా నువ్వు 68% కదా 50% ఇచ్చావే? నాకు అర్థం కాలేదు. ఎస్సీలన్నా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనారిటీలైనా నీ పల్లకి మోసేవారే అనుకున్నావు తప్ప పల్లకి ఎక్కేవారు కాదని భావించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మీది చంద్రబాబు నాయుడు గారు. అందుకే మీకు 23 సీట్లు ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను 70%, 72% పోలవరం పనులు పూర్తి చేశాను. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. ఏందా 72% పూర్తి చేసి సవాల్ చేస్తున్నా? ఇవన్నీ అంకెల గారడి. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నా. అనేక సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా, పోలవరం ఇవాళ ఈ స్థితికి రావడానికి, లేటు కావడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అవివేకం, చేతగానితనం. ఆ పోలవరం తెలుగుదేశం పార్టీ హయాంలోనే దెబ్బతినిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. 2 కాఫర్ డ్యాములు నిర్మించిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తొందరగా గాజేద్దామని, తొందరగా ఎన్నికలు వస్తున్నాయి తీసేసుకుందామని, ఉమాను చంద్రబాబు నాయుడు గారు కోట్లు లాగేద్దామని కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి అతి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. అందువల్లనే ఇవాళ ఈ ఆలస్యం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా చెప్తున్నా, సవాలు చేస్తున్నా, ఈ రోజున పోలవరం ఈ స్థితికి రావడానికి చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమీ తెలియదు. తెలియకుండానే అంతా తెలుసని నాటకం ఆడతాడు. అంతా తెలుసని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 చెప్తుంటే నమ్ముతా ఉంటారు. ఇప్పుడు తెలిసిపోయింది, TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు గొప్పోడని చెప్పినా కూడా నమ్మే స్థితి లేదు. ఎందుకంటే ఆ అస్త్రాలన్నీ వీగిపోయాయి. చంద్రబాబు నాయుడు పెద్ద మేధావని, చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటూ ఏదైనా చేస్తాడని ఇలాంటి రాతలన్నీ రాసి నిజం అనిపించారు. చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, తెలివి తక్కువతనం వల్లనే పోలవరం ఈ స్థితికి దిగజారింది. దీని మీద సవాల్ చేస్తున్నాను. చర్చకైనా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.